ప్రైజ్ లార్డ్. ఈరోజు మన రూతు గ్రంథం గురించి ధ్యానందం. రూతు గ్రంథంలో మనం చూసేటువంటి పేర్లు వచ్చేసి మొదటిది నయోమి, రెండవది రూతు, మూడవది బోయాజు. మొదటగా నయోమి గురించి మనం చూసినప్పుడు నయోమి ఒక బెత్లెహేము సంబంధించినటువంటి వ్యక్తికి భార్య. అలాంటిది అక్కడ ఉన్నటువంటి కరువు కాలాన్ని బట్టి ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్ళడం మాత్రమే కాకుండా అక్కడ మోయాబు స్త్రీలతో తన కుమారుడికి వివాహం చేసింది. వివాహం చేసి కొద్ది కాలానికే తన కుమారుడు చనిపోవడంతో దేవుడు తిరిగి బెత్లెహేం దర్శించినని ఆమె తెలుసుకుని బెత్లెహేంకి తిరిగి ప్రయాణం పెట్టింది. ఆమె తిరిగి వచ్చేటప్పుడు తన ఇద్దరు కోడలతో, మీరు నన్ను విడిచి వెళ్ళిపోండి, సర్వశత్రుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడే నాకు విరోధం అయ్యాడు, మీరు మీ స్వదేశానికి వెళ్ళి మీరు మీ జీవితాన్ని మీరు గడపండి అని చెప్పి నయోమి అంది. నయోమి చెప్పినప్పుడు ఓర్ఫా వెళ్ళనని చెప్పినప్పటికీ నయోమి మాటలు బట్టి ఆమె విడిచి వెళ్ళిపోయింది. రూతు తన అత్తని హత్తుకుంది. ఇక్కడ మనం చూసినప్పుడు కరువు అనేది అక్కడ మొత్తం బెత్లెహేం అంతటికి వచ్చింది. కానీ నయోమి ఒక నిజదేవుణ్ణి ఆయన నివాసాన్ని విడిచిపెట్టి ఒక మోయాబు అంటే దేవుడే అంటే తెలియనటువంటి ప్రజల మధ్యకి వెళ్ళి అక్కడ ఆమె ఎంతో నష్టపోయింది నయోమి. అందుకే ఆమె నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అని తన జీవితం ఇంకా ఏమీ లేదన్నట్టుగా నయోమి చాలా నిరాశతో తిరిగి వెనుదిరిగింది. దేవుని ప్రణాళికలో రూతు యొక్క తీర్మానము. తన భర్త చనిపోయిన అత్త నయోమిని విడవకుండా నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు అని రూతు చేసిన తీర్మానం ఆమెను దేవుని రెక్కల క్రిందకి చేర్చింది. సొంత దేశాన్ని, దేవతలను వదిలి దేవుని మీద ఆధారపడమే ఆమె చేసినటువంటి మొదటి గొప్ప కార్యం. రూతు శ్రమ మరియు రూతు యొక్క దీవెన. రూతు కేవలం ప్రార్థనతో సరిపెట్టలేదు. అత్తను పోషించడానికి పొలంలో పగలు రాత్రి కష్టపడి పరికే ఏరుకునేది. ఆమె విధేయతను, ఆమె కష్టపడే తత్వాన్ని చూసిన దేవుడు పొలం యజమాని అయిన బోయాజ్ ద్వారా ఆమె దయ పొందుకునేలా దేవుడు చేశాడు. ఒక అన్యురాలిగా బెత్లెహేములో అడుగుపెట్టినటువంటి రూతు తన విశ్వాసం ద్వారా రాజైన దావీదునకు తాతమ్మగా, సాక్షాత్తు యేసుక్రీస్తు వంశంలోనే ఒక భాగమై నిలిచింది. బోయాజు తన పొలానికి వచ్చినప్పుడు పనివాడిని యెహోవా మీకు తోడునుగాక అని దీవించేవాడు. ఆయన మాటల్లో దైవభక్తి, పనుల్లో నీతి స్పష్టంగా కనిపించేవి. తన పొలంలో పరిగి ఏరుకోవడానికి వచ్చిన ఒక అన్యురాలైన రూతును ఆయన చిన్నచూపు చూడలేదు. రూతు కష్టపడే తత్వాన్ని, ఆమె అత్త పట్ల ఆమె చూపిన ప్రేమను విన్న బోయాజు ఆమెతో, ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల క్రిందకి నీవు ఆశ్రయం వెతకి వచ్చేదివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెను ధైర్యపరిచాడు. అంతేకాదు ఆమెకు ఎవరు హాని చేయకుండా తన పనివారికి ఆజ్ఞాపించి ఒక సంరక్షకుడిగా నిలిచాడు. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా బోయాజు న్యాయము మరియు ధర్మశాస్త్ర ప్రకారం రూతును నయోమిని విడిపించడానికి ముందుకు వచ్చిన బోయాజు, అలాగే మనల్ని పాపం నుండి విడిపించిన విమోచకుడైన యేసుక్రీస్తు గుర్తుగా ఉన్నాడు. బోయాజు చూపిన ఆ దయ వల్లే ఆయన వంశంలోనే లోకరక్షకుడు జన్మించాడు. అర్హత లేని మనల్ని ప్రేమించే దేవుని ప్రేమకు బోయాజు ఒక గొప్ప ఉదాహరణగా మనకు నిలిచాడు.